జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరును తప్పుబడుతూ బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. పార్టీ నిబంధనలు, అధినేత ఆదేశాలను ఎమ్మెల్యే ఉల్లంఘిస్తున్నారని ఆమె ఈ వీడియోలో ఆరోపించారు. గతంలో హర్షవీణ చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడంపై హర్షవీణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. నేను వీణా ఇసుకపట్ల అరవ శ్రీధర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నాకు రీసెంట్గా బెయిల్ మంజూరైంది, కండిషనల్ బెయిల్. దాంట్లో కండిషన్స్ పరంగా నాకు ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ 2 కేసెస్ మీద నేను ఎటువంటి విధంగానూ మాట్లాడకూడదు. అది సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా కానీ ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. ఏంటంటే నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి, వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు, మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్కలేదు అనేసి. శ్రీధర్ పవన్ కళ్యాణ్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అనేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వ్యతిరేకించి పార్టీ కండువా వేసుకున్నాడు, ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు అనేసి. అంటే దీని ఉద్దేశం కమిటీకి వాల్యూ లేదా? పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ లేదా? అసలు జనసేన పార్టీకి వాల్యూ లేదా? ఒకవేళ మీరు ఏదైనా అఫీషియల్ లెటర్ కానీ ఇచ్చుంటే ప్లీజ్ అది పబ్లిక్కి కూడా చెప్పండి. ఎందుకంటే ఇది బహిర్గతమైన విషయం. అందుకనే నేను అడుగుతున్నాను, బాధితురాలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ దీని గురించి చెప్పండి. అండ్ మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా, ఎటువంటి సజెషన్ కూడా ఎమ్మెల్యేకి ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకుంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోదలుచుకున్నారు? మీ పార్టీ గైడ్లైన్స్ని, మీరు ఇచ్చిన లెటర్ని, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ని వ్యతిరేకించినందుకు శ్రీధర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే 1.5 నెల అయింది. మీ పార్టీ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది? అది ఎటువంటి రిపోర్ట్ అయినా పర్వాలేదండి. ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతుంది? ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది?
నాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నారు అనేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. ఇదేంటంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. మీ పార్టీ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యే మిమ్మల్ని లెక్క చేయకుండా పార్టీ కండువా ధరించటం గురించి మీకే వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకొని నాకు తగిన న్యాయం చేయమని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.